హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం ఎంతో హెల్తీగా అండ్ సింపుల్గా ఒక బ్రేక్ఫాస్ట్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఈరోజు మూంగ్ దాల్ ఇడ్లీని తయారు చేసుకుందాం. ఈ మూంగ్ దాల్ ఇడ్లీ కోసం నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల పెసలు, అలాగే అరకప్పు మిల్లెట్స్ తీసుకున్నానండి. మిక్స్డ్ మిల్లెట్స్ తీసుకున్నాను. ఈ మిక్స్డ్ మిల్లెట్స్ ప్లేస్లో మనం వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే మిల్లెట్సే వాడతాను. మిల్లెట్స్తో పాటుగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి సోక్ చేసుకుందామండి. ఇవి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ 6 గంటల తర్వాత నేను ఒక్కసారి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి. మిక్సీ జార్లోకి ఈ పప్పులు అలాగే కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ బ్యాటర్ని మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకున్నానండి. ఇలా బరకగా రుబ్బుకోవటం వల్ల మన ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇదే బ్యాటర్తో మనం ఇడ్లీ, దోశ, ఇంకా ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇడ్లీ అయితే నా ఫేవరెట్ అనమాట. ఈ 3 రెసిపీస్లో చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇడ్లీ. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. కలిపి మనం మూత పెట్టేసుకుందాం. నైట్ అంతా ఫర్మెంటేషన్ అవుతుంది కదా, మార్నింగ్కి ఈ బ్యాటర్ చాలా బాగా పొంగుతుందండి. ఇప్పుడు మార్నింగ్ చూసారా ఈ బ్యాటర్ అనేది ఎంత బాగా పొంగిందో. ఈ బ్యాటర్తో మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకుందామండి. ఈ బ్యాటర్ని ఒకసారి నేను బాగా కలిపి ఇప్పుడు నేను టిఫిన్కి సరిపడా బ్యాటర్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుంటున్నాను. సపరేట్గా తీసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ఇడ్లీ అయితే వేసుకుందామండి. ఇదే బ్యాటర్లో మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ప్లెయిన్ ఇడ్లీ అనేది వేస్తున్నానండి. ఈ ఇడ్లీని మనం ఆవిరి మీద ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది కుక్ అయిపోతుంది. నార్మల్ ఇడ్లీ కన్నా ఒక 2-3 మినిట్స్ ఎక్కువసేపు మనం ఇది కుక్ చేసుకోవాలండి. వైట్ రైస్ ఇడ్లీ ఒక 5 మినిట్స్ అలా అయిపోతుంది కదా, ఈ ఇడ్లీ మనం ఒక 8 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఇడ్లీ అనేది రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇవి చాలా కమ్మగా ఉంటాయి. కొద్దిగా నెయ్యి, కారపొడి వేసుకొని తింటే మనకి చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను ఇదే బ్యాటర్తో ఊతప్పం అనేది వేసుకుంటున్నాను. బ్యాటర్లో కొద్దిగా వాటర్ కలిపి ఊతప్పం వేసుకున్నానండి. దానిపైన సన్నగా కట్ చేసిన అల్లం, ఇంకా ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొద్దిగా గీతో నేను మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కాల్చుకుంటున్నానండి. అంతేనండి, ఊతప్పం కూడా రెడీ అండి. చాలా బాగుంటుంది. దీనిలోకి మనం పల్లీలు, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇడ్లీ మీదకు కొద్దిగా కారపొడి ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇదే బ్యాటర్తో నేను ఈవినింగ్ టైం దోశ కూడా వేసుకున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చింది దోశ కూడా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నా కమెంట్లో తెలియచేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.